ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ మధ్య మీ గౌతమికి షాపింగ్ ఎక్కువైపోయింది. కొనకపోయినా ముందు చూడటానికి వెళ్తుంది. సో నేను చూడటంతో పాటు మీకు కూడా చూపిద్దామని మొన్నే కదా ఒకటి దస్తకర్ ఎగ్జిబిషన్ అని చెప్పి చూపించాను. చాలామంది చూశారు, వెళ్ళామని కూడా చెప్పారు బాగుందని. అట్లానే విజయవాడలో ఏ కన్వెన్షన్లో సిల్క్ ఎక్స్పో అని జరుగుతుంది. ఆల్ ఇండియా వైడ్గా సిల్క్ అంటే పట్టు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేవి. అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ధర్మవరం అని, వెంకటగిరి అని, ఉప్పాడ అని, మంగళగిరి అని ఉన్నాయి. అదే చెన్నై అనుకోండి కంచిపట్టు ఉంది. మద్రాస్ మధ్యప్రదేశ్ అనుకోండి చందేరి ఉంది, మహేశ్వరి సిల్క్ అని ఉంది. అట్లా ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ సిల్క్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 1 దాకా 28, 29, 30, 31, 1 5 రోజులు జరుగుతుంది. సో ఎవరైనా పెళ్ళిళ్ళుండి ఫంక్షన్లుండి చక్కగా మంచి డిస్కౌంట్లో చీరలు కొనుక్కోవాలంటే, అంటే బయట షోరూమ్కి వెళ్తే ట్యాగ్ మీద ఉన్న ప్రైసే, ఇక్కడికి వస్తే మనం బేరం ఆడుకొని కొనుక్కోవచ్చు. సో అట్లా కొనుక్కోవాలని దగ్గరలో ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక చక్కగా వచ్చి తీసుకోవచ్చు. నాలాంటి వాళ్ళు కొనకపోయినా చూడటానికి వస్తారనమాట. సో నేను చూడటానికి వచ్చా. ఎక్కడంటే విజయవాడ బృందావన్ కాలనీలో ఏ కన్వెన్షన్ హాల్లో. సో లేట్ చేయకుండా వెళ్ళి చూద్దాం పదండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రండి వెళ్దాం. ఇదిగోండి, ఇదైతే ఏ కన్వెన్షన్ బయట ఎంట్రన్స్లో 5 days నేను వెళ్ళిన రోజు ఎంట్రీ టికెట్ లేదు. మరి తర్వాత టికెట్ పెట్టారేమో నాకైతే తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఒక 50 రూపీస్ అలా ఉంటుంది టికెట్. బయట అవుట్ సైడ్ ఎంట్రన్స్లోనే ఇదిగోండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కుక్వేర్. మనకి ఎన్నున్నా సరిపోవు అనిపిస్తుంది కదా, క్యాస్ట్ ఐరన్ గిన్నెలు అవి పెట్టారనమాట. పెనాలు, కూర వండుకునేవి చాలా బాగున్నాయి అబ్బా. అండ్ తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక రకరకాల స్టాల్స్ ఉన్నాయి. నేను వెళ్ళిన రోజుకి ఇంకా ఫుల్గా స్టాల్స్ పెట్టలేదు. సో నేను ఇంకా మొత్తం కూడా తీయలేదు. మామూలుగా అయితే చాలా స్టాల్స్ తర్వాత వచ్చినాయి అంట. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఇంకా చాలా వచ్చాయి స్టాల్స్ అని చెప్పి. సో ఈ పర్టికులర్ స్టాల్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు అన్నిట్లో 2-3 స్టాల్స్ బాగా నచ్చాయి. టసర్స్ అమ్మేది ఒకటి ఉంది, అది బాగా నచ్చింది. ఇది ఒకటి బాగా నచ్చింది. అండ్ ఒక కంచిపట్టు వాటిది బాగా నచ్చింది అనమాట. అంటే నేను బనారస్ అవి ఎక్కువ చూడలేదు, వాటి మీకు చూపించడం కోసం తీశాను. నాకు ఈ చీర లేదు. నాకు అంటే కంచిపట్టు, బనారస్, చందేరి, జార్జెట్ బనారస్ అని, లేకపోతే లినెన్ అని, అలా రకరకాల క్లాత్లు ఉన్నాయి కదా. సో అందులో నాకు లేని చీరల్లో ఇది ఉంది. బిన్నీ సిల్క్ అంటారు లేదా మైసూర్ సిల్క్ అంటారు కదా, ఈ చీర లేదు. సో ఎప్పటి నుంచో అనుకున్నాను కొనుక్కోవాలని, కానీ కొనుక్కోలేదబ్బా. అంటే లాస్ట్ డే వెళ్తే కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి కొనలేదు. ఏప్రిల్ 1 లాస్ట్ డే అనమాట. సో ఆ రోజు వెళ్తే కొంచెం వీళ్ళు ఇంకా తీసేస్తారు కదా, ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి మనకి ఇస్తారు. జనరల్గా వాళ్ళైతే 20% డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రతి ఐటమ్ మీద వాళ్ళు ఇచ్చేది. బట్ నెక్స్ట్ మనం బేరం ఆడితే ఇంకా కూడా తగ్గిస్తున్నారు, బాగా తగ్గిస్తున్నారు. కొంచెం కూడా కాదు, బాగా తగ్గిస్తున్నారు. ఇదిగోండి, ఇదైతే ఒక మంచి మైసూర్ సిల్క్ చీర, ట్రెడిషనల్ కలర్. అంటే మైసూర్ సిల్క్లో చాలా కలర్స్ ఉంటాయి, నాకు ఎందుకో ఇందులో ట్రెడిషనల్ కలర్స్ చాలా ఇష్టం. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ చీరలు అమ్మేవి చాలా పేజెస్ ఫాలో అవుతా, కానీ ఎప్పుడు తెప్పించుకోలేదు. చూసి కొనుక్కుందాము కలర్ ఎట్లా ఉంటుందో అని. నాకైతే ఈ స్టాల్లో చీరలు బాగా నచ్చాయి అబ్బా. ఇదైతే ఏ కన్వెన్షన్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ క్లాతింగ్ ఉంది. నేనైతే లాస్ట్ డే రోజు కొనుక్కుందాం అనుకున్నా, కానీ మరి ఆ రోజుకి అన్ని కలర్స్ ఉంటాయో లేదో, ఎందుకంటే ఈ 4 రోజులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, తీసేసుకుంటారు కదా. సో నాకు నచ్చే ఉంటాయో లేదో. బట్ వీళ్ళు మళ్ళీ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నేను కాంటాక్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందాము, వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాము అని చెప్పారనమాట. బట్ నేను కాంటాక్ట్ తీసుకోలేదు. సో ఎలాగో మళ్ళీ వెళ్దాం అనుకున్నాను కాబట్టి అప్పుడు తీసుకుందాం అనుకున్నా. సో ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉంది అసలు. ఇదైతే మంచి ఇప్పుడు బాగా వెళ్తున్న కలర్ అని చెప్పి చెప్పాడనమాట అమ్మే అతను. అది ఎంత బాగుందో చూడండి అబ్బా. మంచి రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కలర్ గ్యాప్ బార్డర్ చీర, బిన్నీ సిల్క్ ఆర్ మైసూర్ సిల్క్ అంటారు చీర.
ఇవైతే ఉన్నాయబ్బా! వాళ్ళు డిస్కౌంట్‌తో 14,000 నుంచి చెప్తున్నారు ప్లెయిన్. చెక్స్ ఉన్నవి కొంచెం ఎక్కువున్నాయి. బట్ మనం బార్గెయిన్ చేసుకుంటే ఇంకొక 1000, 2000 కూడా తగ్గుద్ది. సో, ఇది ప్రైస్ ఎంతో చెప్పి ఇది ఆల్మోస్ట్ ఇది 21,000 దాకా చెప్పినట్టున్నారు. సో, అన్ని రేంజెస్ ఉన్నాయి. అంటే అన్నీ అమ్మో! అంత కాస్ట్‌లీవే ఉన్నాయా గౌతమి అని అనుకోవద్దు. అన్ని రేంజెస్ ఉన్నాయి. సమ్మర్ కోసం కాటన్స్ కూడా ఉన్నాయి. డైలీ ఏసుకోవడానికి టాప్స్ సెట్స్ కూడా ఉన్నాయి. అంటే టాప్ విత్ బాటమ్ సెట్ ₹1000. మనం డ్రెస్ కుట్టించుకుంటేనే కుట్టుకూలి 700, 800 తీసుకుంటున్నారబ్బా! ₹1000 టాప్ అండ్ బాటమ్ మంచి కాటనే వస్తున్నాయి. సో, డెఫినెట్లీ చూడొచ్చు కదా! సో, తర్వాత ఇక వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాను. సో, స్టార్టింగ్‌లో ఆ షాప్ దగ్గరే చాలా సేపు ఆగిపోయాను నేను. ఎందుకంటే నేను కొనుక్కోవాలనుకున్న చీరలు నా చీరల లిస్ట్‌లో అది ఉంది. బిన్నీ సిల్క్ చీర నాకు లేదది. సో, అది తర్వాత లోపలికొస్తే ఒక చందేరి షాప్ కనిపించింది. ఈ చందేరి కూడా అసలు ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ ఎంత క్లాస్‌గా ఉందో కలర్. ఈ చీర వచ్చబ్బా 14,000 చెప్పినట్టున్నారు. ఫుల్ ఆల్ ఓవర్ జరీ ఉంది. బట్ మనకి డిస్కౌంట్ ఎంతో వస్తుంది కదా, బేరం చేసుకుంటే. నేనేం కొనలేదులేండి, నేను అన్నీ చూశాను వీళ్ళ దగ్గర. చెప్పాను కదా లాస్ట్ డే వెళ్ళినప్పుడు కొనుక్కుందాము అని చెప్పి. సో, చూసి వచ్చానమాట. ఈ రెడ్ కలర్ చీర కూడా ఇది చందేరి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఇంకా అన్నీ వన్ బై వన్ అంటే బెనారస్ ఉంది, చందేరి ఉంది, ఇక్కత్ ఉంది, నారాయణపేట పట్టు ఉంది. అసలు నారాయణపేట పట్టు ఎంత బాగున్నాయో చీరలు, చాలా ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి. పెట్టుబడి పెట్టడానికి కూడా మనం కొంచెం బేరం చేసుకొని కొనుక్కోవచ్చు. పెళ్లి కూతుర్లకి కట్టే టైప్ చీరలు అయితే లేవు, అదైతే చెప్తున్నా. పెళ్లి కూతుర్లకి కట్టే టైప్ చీరలు అయితే లేవు. ఎందుకంటే బాగా గ్రాండ్గా కట్టాలనుకునే వాళ్ళకి సరిపోదు. నార్మల్గా అంటే పెట్టుబడి చీరలు అంటే సైడ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, మన సైడ్ ఆర్టిస్టులు, అంటే పెళ్లి కూతురు అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళు కొంచెం పెళ్లి కూతురు కన్నా తక్కువ కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కోవచ్చు. బాగా ఒక 70-80 వేల రూపాయలు పట్టు చీరలు అలా కొనుక్కునే అయితే లేవు. కానీ 1000 నుంచి 1000 అండ్ అబవ్ ఉన్నాయన్నమాట. డ్రెస్సులైనా ఇవో నైటీలు కూడా పెట్టారబ్బా, నైట్ వేర్ కూడా. అసలు ఎంబ్రాయిడరీ నైటీలు, డిజైనర్ నైటీలు, రెడీమేడ్ బ్లౌజులు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను లాస్ట్ టైం నేను ఆ దస్తకర్ ఎగ్జిబిషన్ చూపించినప్పుడు చాలామంది నాకు తర్వాత ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మేము వెళ్ళాం గౌతమి, మేము చూసాం, చాలా బాగుంది, ఇది వచ్చేసి నారాయణపేట. నేను చెప్పాను కదా నారాయణపేట పట్టు చీరలో ఒక స్టాల్ చూశానని, చాలా బాగుంది ఈ స్టాల్ కూడా. మేము వెళ్ళాము, చూసాము, కలెక్షన్ చాలా బాగుంది. కొనకపోయినా మాకు ఒక ఐడియా వచ్చింది ఎగ్జిబిషన్లో బట్టలు ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఎలా అమ్ముతారని అని చెప్పి చాలామంది చెప్పారు. చూసారు కదబ్బా అక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ పెట్టేసి, అవి ఏంటంటే ఇంకా స్టాల్స్ వాళ్ళు స్లాట్ పెట్టుకున్నారు కానీ ఇంకా వాళ్ళ ఐటమ్ అనేది అక్కడ డిస్ప్లే పెట్టలేదు. 5 రోజులు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఆరాంగా చేస్తున్నారనమాట. నేను పోస్ట్ చేయడమే 2 రోజులు లేట్ అయింది. 28th స్టార్ట్ అయితే ఇవాళ 30th, ఇంకా 31st ఇంకా 2 రోజులు ఉంది స్టిల్. సో, కావాలనుకున్న వాళ్ళు రేపు సండే రావచ్చు. సో, నాకు అసలు యాక్చువల్లీ నిన్నే పోస్ట్ చేయాల్సింది, తీశాను వెంటనే పోస్ట్ చేయాల్సింది, కానీ నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇదైతే కాశ్మీర్ వాళ్ళదబ్బా, అసలు నాకు ఎంత నచ్చిందో తెలుసా ఈ చీర. ఇది చాలా బాగుంది, 5000 చేంజ్ చెప్పాడు. అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అలా పట్టుకుంటే జారిపోతుంది అన్నట్టుంది, స్మూత్గా. ఇంకెక్కడ చూసినా ఇంకా అన్నీ నచ్చుతానే ఉంటాయి, కానీ నచ్చిన ప్రతిదీ కొనుక్కోం కదబ్బా, మనకు అవసరం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నచ్చిందంతా కొనుక్కుంటా పోతే మన ఇంట్లో కబోర్డులు సరిపోవు, కొత్త కబోర్డులు పెట్టుకోవాలి. నేనైతే చెప్పాను కదా నాకు ఆ బిన్నీ సిల్క్ బాగా నచ్చింది, కానీ కొనుక్కోలే. చూడాలి మళ్ళీ లాస్ట్ డే వెళ్ళి చూసి నచ్చితే కనుక చూస్తాను. ఆ రోజు ఏదన్నా ఉన్నాయేమో, ఉగాది వస్తుంది కాబట్టి ట్రై చేస్తాను. ఇంకా ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, కుట్టించుకునేవి, రెడీమేడ్గా వేసుకునేవి ఉన్నాయి, బెనారస్ మెటీరియల్స్ ఉన్నాయి విత్ దుప్పట్టా, అవి కూడా చాలా బాగున్నాయి. టసర్స్ ఉన్నాయి. టసర్ అయితే ఒక చోట ఒక ఎల్లో కలర్ టసర్ శారీ చూసా, అది కూడా అవుట్ స్టాండింగ్ ఉంది అనిపించింది నాకైతే.
ఇప్పుడు ఒక బ్రౌన్ కలర్ శారీకి పండిన సంపెంగ కలర్ బార్డర్ పెన్ కలంకారీ చీర చూపించా కదా, అది ఎంత బాగుందో తెలుసా. అది కూడా చాలా కాస్ట్లీ చెప్పారబ్బా. పెన్ కలంకారీ అంటే జనరల్గా చాలా రేట్ ఉంటుంది కదా, అది చేత్తో వేస్తారు. ఈ కలంకారీ లాగా బ్లాక్ ప్రింట్ లాగా ఉండదు, ఆ ఫిల్లింగ్ వేరు ఉంటుంది కదా. సో చాలా రేటు చెప్పారు, చాలా బాగా నచ్చింది. కానీ అడిగి రేటు చూశాక వద్దులే మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కదా అనుకున్నాను. అది బాగుంది, పెన్ కలంకారీలో అది బాగుంది. అండ్ నెక్స్ట్ ఒక స్టాల్ చూసా. బేసిక్గా ఏమైందంటే నేను ఇంకా మీకు చాలా చూపించలేకపోతున్నాను. నేను వెళ్ళిన రోజు స్టఫ్ నేను స్టార్టింగ్లో వెళ్ళాను, స్టఫ్ పెట్టలేదు, అంతా ఎంటీగానే ఒక దాదాపు 15 స్టాల్స్ దాకా బ్యాగులు పెట్టేసి ఇంకా వాటిని సర్దకుండా పెట్టిన 15 స్టాల్స్ దాకా ఉన్నాయి. కంచిపట్టువి, ఇంకా వేరే హ్యాండ్లూమ్ వేరే స్టేట్స్ వాళ్ళవి కూడా కంచిపట్టు, జామ్దాని ఇవన్నీ ఇంకా పెట్టలేదు. ఈ స్టాల్ కూడా చాలా బాగుంది. పటోలా తీసుకునే అనుకునే వాళ్ళకి పటోలా ప్రింట్స్ మంచి కలెక్షన్. 15,000 పటోలా. మరి రాజ్కోట్ పటోలా కొంచెం కాస్ట్లీ కదబ్బా, వీళ్ళ దగ్గర స్టార్టింగే 15,000 ఉంది. బట్ చాలా మంచి కలెక్షన్ ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి పటోలా ఆబ్వియస్లీ పైతాని పటోలా ఒకటి, ఇలా కొన్ని రకాల చీరలు చాలా రేట్ ఎక్కువే, అందరికీ తెలుసు వాటి గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే. సో ఈ పటోలా దగ్గర అయితే చాలామంది లేడీస్ బేరాలు చేస్తే చూశాను నేను. కొనటానికి 15,000 చెప్పారు స్టార్టింగ్. బట్ కొంచెం బేరం చేస్తే తగ్గుతుంది కదా, తగ్గిస్తారు కదా. ఒక 20% వాళ్ళు మామూలుగానే ఇస్తున్నారు ప్రతి ఐటమ్ మీద. అంటే ఒక ఐటమ్ 2,000 ఉందంటే 20% అంటే 400 తగ్గుతుంది వాళ్ళ డిస్కౌంట్. బట్ మనం పైన ఇంకా ఎక్స్ట్రా మాట్లాడుకుంటే ఇంకొక 20% కూడా తగ్గించవచ్చు, బాగా గట్టిగా బేరం చేయొచ్చు. ఇదిగోండి, ఇది అజ్రక్ ప్రింట్స్. ఈ అజ్రక్ కూడా ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఈ కాటన్స్, ఈ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అజ్రక్ ప్రింట్వి విత్ ప్యాంట్ అండ్ దుపట్టా. అవి కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి చాలా. అసలు ముందు ఫ్యాబ్రిక్ బాగుండాలి. మనం ఎలాంటిది కొనుక్కున్నా కూడా అది ఒంటి మీద పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి. అలా ఉంటే వేసుకోవడానికి కూడా బాగుంటుంది. That yellow color one, how much? With Tasar है 7,500 after discount 6,500. और एक चीज़ दिखा दो, पापड़ चाहिए तो दुपट्टा आएगा, ये कुर्ते का आएगा और ये बॉटम आएगा। టాప్ బాటమ్ దుపట్టా శారీ. around 1,000 bargain है, rate fixed है. Pants है 800, 1,000, 200. This side gown frock, इधर short top, ये 600. షార్ట్ టాప్సా 600.
ఆ డ్రెస్ మెటీరియల్స్ ఆ టాప్ అండ్ బాటమ్ 1000 రూపాయలు ఉన్నాయన్నానే అక్కడ ఒక్క చోట మాత్రం బేరం ఇవ్వని ఉన్నారు అబ్బా అంకులు. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. బట్ ఓకే, నేను తీసుకోలేదు కాబట్టి బేరం చేయలేదు. మామూలుగా అయితే అడగొచ్చు. అండ్ ఇంకా బీడ్స్ అంటే ఒరిజినల్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్ కూడా ఉంది. అండ్ ఇలాగా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఈ ఫంక్షన్కి పెట్టుకునేవి ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఇంకా చాలా స్టాల్స్ కూడా వచ్చి ఉంటాయి. సో డెఫినెట్గా విజిట్ చేయండి. నైట్ 9 o'clock వరకు ఉంటుంది.